హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నిజంగా తల్లిదండ్రి కన్న తల్లిదండ్రి లేకపోతే ఆ బతుకనేది నిజంగా వ్యర్థం అండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఎంత పేదరికం అనుభవించే తల్లిదండ్రులైనా ఉండాలండి. అందులోనే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి, అంటే ఆడవాళ్ళకి తల్లిదండ్రి ఉండాలండి. మగపిల్లోడైనా ఏదో ఒక విధంగా బతికేస్తాడు, కానీ ఏదన్నా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి కన్న తల్లి అనేది ఉండాలి. లేకపోతే ఏది చేసినా తప్పేనండి. ఈ సమాజంలో ఏది చేసినా తప్పే. ఎందుకు ఇలా అంటున్నానంటే, నేను యూట్యూబ్ ఛానల్ చేస్తుంటే ఇవాళ మా వాళ్ళే నన్ను దెప్పి పొడుస్తున్నారనమాట. దెప్పి పొడవటం అంటే వాళ్ళకి ఏం అర్థమైందో నాకైతే తెలియట్లేదండి. వీడియోల్లో అంటే వాళ్ళకి ఏం తప్పు కనపడిందో ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు. నా వీడియోల వల్ల వాళ్ళకి ఏం నష్టం జరిగిందో అర్థం కావట్లేదు. ఎంతమందిలో అవమానాలు పాలయ్యారో నాకు అర్థం కావట్లేదండి. వీడియోలు చేయటమే పాపం అయిపోయింది. వీడియోలు అనే కాదులే అండి, నా చిన్నప్పటి నుంచి నా బతికే ఇంత ఫ్రెండ్స్. ఎందుకో ఏమో అమ్మ చనిపోయింది ఫ్రెండ్స్. అమ్మ 9 years ఉన్నప్పుడు చనిపోయింది. మా నాన్న పచ్చి తాగుపోతానమాట. మా నాన్న డ్రింకింగ్ వల్లనే మా అమ్మ చనిపోయిందండి. ఎందుకంటే బాగా అప్పులయ్యారు ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళు బాగా అప్పులయ్యారు. మా చిన్నతనంలోనే వాళ్ళు కాస్త తప్పు చేసి ఇల్లు కూడా కట్టారండి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇల్లు అదేదో అంటారు చూడండి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని. చేతిలో డబ్బులు ఉండి ఏదైనా ప్రారంభించుకోవాలి, కానీ లేదా సగం డబ్బులు చేతిలో ఉండి ఇంకా తప్పు చేసి అయినా చేయొచ్చు, కానీ పూర్తిగా అప్పులు చేసి ముందుకెళ్ళటం అనేది అది జరగని విషయం అండి. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టారు. ఆ ఇంటి మీద అప్పయింది. మా నాన్నకి తాగుడు అలవాటు బాగుందండి. పనుల దగ్గర ఇచ్చిన డబ్బులు కావచ్చు, ఫుల్గా ఇంకా పగలు కావచ్చు నైట్ కావచ్చు ఎప్పుడు ఆయన తాగే ఉండేవాడు. ఇంకా మా అమ్మ అనేది బయటికి వెళ్ళి ఏం పని చేయలేదండి ఆమె. అట్లా మా నాన్న తాగుడుకు బానిస అయ్యాడు. ఇల్లు సంసారం పట్టట్లేదు, అప్పులు చూస్తే ఎటు చూసినా అప్పులు అయి ఉన్నారు అని చెప్పి, సేమ్ ఇప్పుడు నేను ఎలా మిషన్ కుడుతున్నానో అలా ఒకరి దగ్గరికి మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళింది. ఆ మిషన్ కూడా రాలేదండి. నేను ఈరోజు మిషన్ కుట్టడం ఒక సంకల్పం లాగా తీసుకోండి అని ఎందుకు అంటున్నానంటే, ఆడవాళ్ళం కూడా మన కాళ్ళ మీద మనం బ్రతకడం నేర్చుకోవాలండి. ఆడవాళ్ళం కూడా మన కాళ్ళ మీద మనం బ్రతకడం నేర్చుకోవాలండి. ఎందుకంటే మన కాళ్ళ మీద మనం బ్రతకడం నేర్చుకున్న రోజు చచ్చిపోయే ఛాన్స్ అయితే రాదు. ఎందుకంటే సమస్యలకి ఎక్కడ కూడా మనం భయపడకూడదండి, ఎదుర్కొని ధైర్యంగా బతకాలి. అందుట్లోనూ తల్లిదండ్రి లేని ఆడపిల్లలు మొండి ధైర్యంతో బతకాలండి. మొండిగా ముందుకెళ్ళాలి, ఎక్కడ కూడా వెనక తగ్గకూడదు. మా అమ్మ అయితే అలా మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళింది, రాలా. ఎందుకంటే అప్పట్లో చదువుకోలేదు. అసలు నన్ను అడిగితే చదువుకి మిషన్ నేర్చుకోవడానికి సంబంధమే లేదండి. తెలివితోటి నేర్చుకోవాలి. ఇంకా మిషన్కి వెళ్ళింది, మిషన్ రాలా. ఒక బర్రెని మా తాత కొనిచ్చాడు. మా అమ్మ వాళ్ళ నాన్న బర్రెని కొనిచ్చాడు. ఆ బర్రెని కూడా కొన్ని రోజులు మేపిందండి. అది కూడా ఆమె వల్ల కాల, అది కూడా తీసేసింది. ఇంకా మా నాన్న చిత్తూరు నెల్లూరు అటు సైడు పనులు చేస్తూ ఉండేవాళ్ళు ఎక్కువ. అమ్మని నన్ను ఇంటికాడ వదిలేసి సొంతూరులో మా అన్నయ్యని మాత్రం మా అమ్మమ్మ వాళ్ళే సాకారండి. ఫస్ట్ నుంచి కూడా మా అమ్మమ్మ వాళ్ళే చూశారు. ఇంకా వాడు ఆడలవాట అనమాట. ఇప్పుడు నేను రీసెంట్గా ఊరు వెళ్ళాను కదా, వాడు ఫస్ట్ నుంచి ఆడే ఉన్నాడు. ఇంకా మా అమ్మ నన్ను పట్టుకొని బర్రెను పట్టుకొని ఇంటికాడ పాలు అమ్ముకుంటాం మేము ఉన్నాము. నెల్లూరు సైడు మా నాన్న ట్యాంకీ పనికని వెళ్ళేవాడు. కానీ ఇదిగో ఇంత పని చేశాను, ఇన్ని డబ్బులు తెచ్చానని చెప్పి అది తెచ్చి సంపాదన ఇచ్చేది లేదండి. ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే, ఎట్లా కూడా వాళ్ళకి రావట్లేదు ఆయన అని చెప్పి బర్రెను అమ్మేసింది. బర్రెను అమ్మేసి నన్ను తీసుకొని ఇంకా మేము నెల్లూరు సైడే ఉన్నాం. అమ్మ చనిపోబోయిన దాకా కూడా మేము నెల్లూరు సైడే పనులు చేసుకున్నామండి. నెల్లూరు, చిత్తూరు, నగిరి ఇవన్నీ అటు ఉన్నామన్నమాట. ఇంకా అక్కడ కూడా ఇదే దద్దాకారం, పనుల దగ్గర కూడా ఇదే దద్దాకారం. మా నాన్న ట్యాంకీలు కట్టేవాడు. ఇంక మా అమ్మ ఏం చేసింది, బొచ్చులు అందియటానికి పోయేది అనమాట. బొచ్చులు అందియటానికి పోతే మా అమ్మని పని దగ్గర ఉంచి
కూలోళ్ళని పని దగ్గర ఉంచి ఈయనైతే తాగటానికి వెళ్ళేవాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు అండి తాగి. ఇంకా ఏమిటి విసుగు వచ్చేసింది, బతకటానికి వెళ్ళిన కాడ కూడా అప్పులు చేసేసాడు, సొంతూరులో కూడా అప్పులు చేసేసాడు. ఇంకా ఆమెకి ఏమనిపించింది, మేము గుర్తు రాలేదు, ఇంక మమ్మల్ని మర్చిపోయింది, ఆమె ప్రాణానికి ఆమె చనిపోయింది. ఇంకా అప్పులు బాధలు తట్టుకోలేక ఇంక మా నాన్న తాగుడు మాండు, ఇంకా నా లైఫ్కి నేనే పని చేయలేను, ఇంకా నా లైఫ్ ఎంతటితో ఎండు అనుకుందండి. పాయిజన్ తీసుకుంది, చనిపోయిందండి. చనిపోయిన రోజు కూడా నెల్లూరు అవతలకి బుచ్చిరెడ్డిపాలెం, దానికి కూడా పల్లెటూర్లు, బస్సు సౌకర్యం కూడా లేదు. రోజుకో 3 సార్లు బస్సు తిరిగిద్ది, పొద్దున మధ్యాహ్నం నైటు ఇంతే. అమ్మ పాయిజన్ తీసుకున్న టైంలో బస్సులు ఏమి ఆ ఊరికి ఆ టైంలో లేదండి. ఎద్దుల బండికి ఎక్కించుకొని బుచ్చిరెడ్డిపాలెం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయేలేకే చనిపోయిందామా. తీసుకెళ్ళి బయట పండేశారండి, హాస్పిటల్కి కూడా అలౌ చేయలేదు, బయట పండేశారు. నాకైతే అన్నం లేదు, ఏం లేదు. మా నాన్న తాగే ఉన్నాడు, ఫుల్గా తాగి ఉన్నాడు, అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా ఫుల్గా తాగి ఉన్నాడు. ఇంకా బయట పండేసి చనిపోయిందండి అని చెప్పారండి. చనిపోయిందని చెప్పినాక ఇంకా అక్కడి నుంచి ఒక కాదు మాట్లాడుకొని, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకు నేను పడుతున్న బాధ, నేను స్ట్రగుల్ అవుతుంది అని నేను చెప్పాలనుకుంటున్నానండి. ఇంకా ఇంటికి మా సొంతూరికి అమ్మని తీసుకొని వచ్చినాక అప్పులందరూ చుట్టుముట్టారండి, శవం చుట్టుముట్టారు. మా పెదనాన్నోళ్ళు కూడా ఆఖరికి మా నాన్నోళ్ళు అన్నోళ్ళు కూడా వాళ్ళకి 5,000 ఇవ్వాల్సి ఉంటే శవాన్ని పాడి కట్టినాక పాడి మీద శవాన్ని ఎత్తనీలా ఇంకా మా 5,000 కడితేనే తీసుకెళ్ళండి అని చెప్పి మాట్లాడారు. ఇంకా మా పెద్దమ్మోళ్ళ సైడు అందరు మనిషికి 500 అట్లా వేసుకొని వాళ్ళకి 5,000 కట్టి దహన సంస్కారాలు చేశారండి. ఇంకా తర్వాత దినాల టైం దాకా కూడా మా అమ్మమ్మోళ్ళు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ దినాల రోజు మళ్ళీ తీసుకొని వచ్చారు. ఇంక మళ్ళీ ఆ రోజు కూడా జరగాల్సినవన్నీ జరిపించేశారు. ఇంకా ఆ తర్వాత మా నాన్న సైడ్ వాళ్ళని అడిగారు అనమాట. పిల్లల సంగతి ఏంటంటే వాళ్ళు ఎవరు ముందుకు రాలేదండి. మా పిల్లల్ని దాక్కునేలేక మాకు సరిపోతుంది, మేమేం బాగున్నాము, పిల్లలకి మాకు సంబంధాలు లేవని చెప్పి వాళ్ళు అన్నారు. ఇంకా అనేసరికి చేసేదేముంది, మా అమ్మమ్మ, తాత, ఇప్పుడు మా ఆయన, మా మేనమావల్లో మా ఆయన, వీళ్ళే ముందుకు వచ్చి మా అక్క పిల్లల్ని మేమే చాక్కుంటాము, ఇంక మాకు తప్పదు కదా అని చెప్పి వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇంకా అమ్మ చనిపోయినప్పుడు 9 సంవత్సరాలండి. 9 సంవత్సరాల నుంచి అమ్మమ్మ 4th క్లాస్ జాయిన్ చేసింది. 4th, 5th, 6th, 7th చదివానండి. ఇంకా ఈ మధ్యలో కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అడిగి పోయినా కూడా అమ్మమ్మ తాత మంచోళ్ళు అయితే సరిపోయిద్దా ఫ్రెండ్స్. అప్పటికే మా పెద్ద తోడుకోళ్ళు పెళ్ళయి ఉంది, అంతా ఉమ్మడి కుటుంబం. దాంట్లో కూడా బాధలు అనుభవించి పెళ్లి స్టేజ్కి మ్యారేజ్ అనేది అయ్యిందండి. అప్పుడు కూడా మా పెద్దమ్మ వాళ్ళు అంటే ఒక్కరు కాదండి, మాది పెద్ద ఫ్యామిలీయే కానీ ఒక్క పూట కూడా కనీసం మొహాన్ని పెట్టుకునే బొట్టి పిల్లల ప్యాకెట్ కూడా కొని ఇచ్చి ఉండరు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఊరికి ఎప్పుడు వస్తారంటే పొంగళ్ళకి ఊరికి వస్తారండి. ఊరికి వచ్చినప్పుడు కొత్త సామాన్లు అన్నీ కొనుక్కొచ్చుకుంటారు కదా, బొట్టి బిళ్ళలనో, రబ్బర్ బ్యాండ్లనో, క్లిప్పులనో, కమ్మలని ఏ తెచ్చుకుంటారు కదా. కనీసం ఇట్లా వాళ్ళు ఏమన్నా తెచ్చుకున్నారండి ఇట్లా బ్యాగులో చూస్తానికి కూడా చూడనీరు. అంటే చూస్తే నేను ఆడ తెచ్చుకుంటాను అని అంత ఇదిగా ఉండేవాళ్ళండి. ఇంతటి పాపపు బతుకైతే ఎవరికి రాకూడదు. మరి ఊరికి వెళ్తున్నాంలే, మరి అక్కడ ఆ పిల్ల కూడా ఉంది, ఏమన్నా ఒక బొడ్డుబిల్ల ప్యాకెట్ కొనుక్కెళ్ళిద్దాం, ఒక రబ్బర్ బ్యాండ్ కొనుక్కెళ్ళిద్దాం ఆశగా పెట్టుకునిద్ది కదా. బట్టలు ఎవరు కొనిచ్చి అరగట్లేండి, ఒక మా పెద్దమ్మ, ఊర్లో ఉండే పెద్దమ్మ తప్ప ఇంకెవ్వరు ఈ రోజు కూడా నాకు బట్టలు పెట్టిన వాళ్ళు లేరు. అది తీసేయండి, అవి చూడబోయినా కూడా చూడనిచ్చేవాళ్ళు కాదు, అంత ఇదిగా ఉండేవాళ్ళు. ఇంతేలే నా లైఫ్, ఇంతేలే, చేసేదేముంది, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు, ఎవరు పడాల్సింది వాళ్ళు అనుభవించాలి అని చెప్పి ఎవరి పాటికి వాళ్ళు ఉన్నాము. గురించి అప్పుడేం పట్టలేదు. ఒకటి ఫ్రెండ్స్ తప్పు అని చూపించే ముందు నీకేమో రైట్ ఉంది, నీకేం అధికారం ఉంది అని నేను అడుగుతున్నా ఈరోజు.
అంతే కదా. బాధ్యతగా దగ్గరకు తీసుకొని చూసినట్లయితే ఒక మాట అంటానికి రైట్ ఉండిద్దండి. మీరు సావండి, బతకండి, ఎక్కడైనా పోండి, మాకేం పట్టింది అని చెప్పి ఉన్నవాళ్ళు ఇవాళ తలదోర్చవలసిన అవసరం ఏంటి? ఇంత ఈరోజు నేను సోషల్ మీడియాలోకి వచ్చి మాకెవరు లేరు, అందరూ చచ్చిపోయారండి అని చెబుతున్నానంటే నాకు ఎంత విరక్తి కలిగితే ఆ మాటలు అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. చెప్పండి. అరే మరి నేను ఇట్లా వీడియో చేసిన తర్వాత వాళ్ళు చూస్తారే నా వీడియో, చూసి ఇంకా పగబడతారేమో, ఇంకా మాతో అసలు మాట్లాడరేమో అని చెప్పి నేను భయపడాలి కదా. ఎందుకు భయపడతలేదు? నేను వదిలేసుకున్న తర్వాతే కదండి. ఇంక నా మనసు అనేది తిరిగిపోయింది నేను వదిలేసుకున్న తర్వాతే కదా. సోషల్ మీడియాలో మీరు కూడా చూడండి, నాకు చూసినా నాకు వచ్చిన నష్టం ఏమి లేదు అని చెప్పి చెప్తా ఉంది. ఇంకా అట్లా వాళ్ళ బతుకులు అయినాయి, మాకు అయిపోయినాయి అండి. 7th క్లాస్ అయిపోగానే మా మాయికే ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత చిన్నప్పటి నుంచి బాధలే ఫ్రెండ్స్, పెళ్ళి అయినాక కూడా బాధలే. పిల్లలు పుట్టడం, వాళ్ళకి ఏదో బాగలేకపోవడం. సాయి పుట్టినాకైతే ఇంకా అసలు నరకం అంటే నరకం చూసామండి. హారిక అప్పుడన్నా అంత ఇదిగా లేదు, ఒక రకంగా బాగానే ఉన్నాము, 1 సంవత్సరం పాటు హ్యాపీగానే ఉన్నాము. కానీ సాయి పుట్టడం లైఫ్ మొత్తం టర్న్ అయిందండి. చాలా అంటే చాలా, మా పెళ్ళైనా కూడా నేను చాలా బాధలనే అనిపించాను. లాస్ట్కి మేము కూడా ఇక్కడికే వచ్చేసాం. కానీ ఇక్కడికి రాకముందుకి నా ఫీలింగ్ ఏంటంటే, మేము ఇంటి దగ్గర ఉండేవాళ్ళం అండి. ఇంకా మా చుట్టాలు ఎవరు వచ్చినా ఇట్లా దేశాల మీద ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఎవరు మా ఇంటికి వచ్చినా కూడా ఎప్పుడు వచ్చారు ఏందని పలకరింపులు. మా పెళ్ళి అయిన తర్వాత నుంచి వాళ్ళకి ఆ పూట అన్నం వండి పెట్టడం, మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఊర్లకు వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తామని చెప్పడం, అసలు వాళ్ళు వస్తున్నారు అని తెలిస్తే అదొక వస్తున్నారులే మన చుట్టాలు వస్తున్నారులే అని అదొక హ్యాపీ, ఇలా ఉండేదన్నమాట. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నా మైండ్ అనేది ఎలా ఆలోచించానంటే, ఇక్కడ చాలా మంది ఉన్నారండి మా చుట్టాలు, అయితే అందరు దగ్గరగా ఉంటారు. వీళ్ళ దగ్గరికి ఒక రోజు పోవచ్చు, వాళ్ళ దగ్గరికి ఒక రోజు పోవచ్చు, ఇంకో దగ్గరికి ఒక రోజు పోవచ్చు. ఇంత ఎగ్జైట్మెంట్గా ఎప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఏమనిపించేది, అబ్బా అందరూ దేశాల మీద పనులకు వెళ్ళిపోయారే, దగ్గర ఒక్కరు కూడా ఉండట్లేదు, ఎప్పుడన్నా వస్తే చుట్టం చూపుగా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళే రోజల్లా నేను ఏడ్చేదాన్ని అండి. కానీ ఎదురుగా ఏ రోజు ఏడవను, ముందు పానిచ్చి వెనక ఏడుస్తాను. మా అన్నయ్య కూడా వాడు 13 సంవత్సరాలు వయసు నుంచే ఇక్కడ ఈ గోదావరి గనికి వచ్చి పని అనేది నేర్చుకున్నాడు. వాడు కూడా అంతే, ఊరికి వస్తున్నాడు అని తెలిసిందనుకోండి ఎక్కడ లేని సంబరం. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ ఇటు బయలుదేరతాడు కదా, వాడు ఎదురుగా గమ్ముగుండేదాన్నండి. వాడు ఆటో ఎక్కి ఎప్పుడైతే ఇంకా వెళ్ళిపోతాడో ఇంకా ఎక్కడ లేని ఏడుపు వచ్చేది. దుప్పటి గట్టిగా ముసుకేసుకొని ఏడ్చేదాన్ని. ఏడ్చి 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 మా అన్నయ్య వెళ్ళిపోయాడు అని చెప్పి దేవుడిని ఒక్కటే కోరుకున్నాను ఫ్రెండ్స్. నిజంగా నేను నా బిడ్డలు సాక్షిగా చెబుతున్నాను, నేను ఎప్పుడు అనలేదండి నా పిల్లల మీద. దేవుడిని ఒకటే కోరుకున్నా, దేవుడా తల్లిదండ్రిని దూరం చేసావు, నా తోడ పుట్టినోడు నేను ఎప్పుడైనా కలిసి ఉండాలి, ఒకటే చోట ఉండాలి. వాడు ఇట్లా వస్తున్నాడు అట్లా వెళ్ళిపోతున్నాడు, వాడు వచ్చే రోజల్లా ఆనందం, వెళ్ళిపోయే రోజల్లా బాధ, వాడు వచ్చే రోజల్లా ఆనందం, వెళ్ళిపోయే రోజల్లా బాధ.